మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గలొక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఇక్కడ యేసు ప్రభువారు శరీరధారి ఉన్న దినాలలో బోధించుకుంటూ యెరూషలేములో ఉన్న కోనేరు దగ్గరకు ఆయన వెళ్ళారు. బెతస్దా అనగా కనికరం అని అర్థం. కనికరమ కలిగిన దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించారు. అక్కడ అనేక మంది ఆ కోనేటి చుట్టూ వ్యాధిగ్రస్తులు, రోగములతోనూ సమస్యలతోనూ, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, పక్షవాయు గలవారు, అనేకమైన రోగపీడితులైన వారు ఆ ప్రాంతం అంతా అలుముకొని ఉన్నారు. ఎందుచేతననగా అక్కడ దేవదూత ఏ సమయంలో వచ్చి ఆ కోనేటిలో నీళ్లను కదిలిస్తే ఎవరైతే ముందు దిగుతారో వారు స్వస్థత పొందుతారు. గనుక విశ్వాసముతోనూ ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. గనుక ఆ యొక్క ప్రాంతం అంతా రోగులతో నిండిపోయింది. వారిలో ఒక వ్యక్తిని యేసు ప్రభువారు గమనించారు. వాడు పడియుండుట చూసి ఆ పక్ష వాయువు గల వ్యక్తి దగ్గరికి వెళ్ళంటూ ఉన్నారు, నాయనా, నువ్వు స్వస్థత పొందుతావా అని అడిగినప్పుడు అతనంటూ ఉన్నాడు, స్వస్థత గురించి ఆలోచన చేయటం లేదు కానీ తన సమస్యను చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఆ సమస్య? ఇక్కడ నీళ్లు కదిలించబడుతున్నాయి, ఎవరో ఒకరు ముందు వెళ్ళి స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు. నేను 38 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, నాకు సహాయం చేయటానికి ఎవరూ లేరు అని తన యొక్క వేదనను చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు అతని మీద జాలిపడ్డారు, అతన్ని కనికరించారు. ఆయన అంటూ ఉన్నాడు 5వ అధ్యాయం 8వ వచనములో, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. దేవుని బిడ్డలారా, కనికరమ కలిగిన దేవునికి తన అమాయకత్వపు మాటలు చెప్పి ఆయన సన్నిధిలో బాధపడుతూ ఉన్నాడు. సమస్తమును గ్రహించిన మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు అతని మీద ప్రేమ చూపి జాలిపడి అతనికి స్వస్థతను గ్రహించారు. తన జీవితం మారింది, దేవుని స్తుతించగలుగుతున్నాడు. తన యొక్క కంపు జీవితం, తన యొక్క వాసన కొట్టిన జీవితం, 38 సంవత్సరాల మురికి జీవితాన్ని యేసయ్య మాట ద్వారా స్వస్థత వచ్చేసింది, పరిశుద్ధత వచ్చింది, పవిత్రతగా మారిపోయాడు. చరిత్రను మార్చిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఉదయ కాల సమయంలో ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఏ యొక్క సమస్య వెంటాడుతూ ఉంది, ఆ సమస్యను దేవుని యొద్దకు తీసుకుని రండి. ఆయన కనికరమ కలిగిన దేవుడు, మనుషులకు కాదు దేవునికి చెప్పమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఎన్నో కార్యాలు చేసిన దేవుడు ఈ ఉదయ కాల సమయంలో ఈ సమస్య నీకు పెద్దదై ఉండొచ్చు కానీ ఆయనకి చాలా చిన్నది. ఆయన వైపు చూసి నీ సహాయము కొరకు ఎదురు చూస్తున్నానని విజ్ఞాపన చేయగలిగితే దేవుడు అద్భుతమైన కార్యము జీవితంలో జరిగిస్తారు, ప్రేమతో నింపుతారు, నెమ్మది కలిగిన మనస్సునిస్తారు, జీవితంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై వందనాలు. మీరు కనికరం కలిగిన దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడవు. పక్షవాయు గల వ్యక్తిని నాయన చూసి జాలిపడ్డావు. మా జీవితాల్లో ప్రభా ఎన్నోసార్లు నాయన సమస్యలు కూడా ప్రయాణము చేసినప్పుడు, కృంగిపోతున్నప్పుడు, ఎటువంటి సహాయము లేనప్పుడు జీవితమును ప్రభ కట్టిన దేవుడు, ధైర్యం ఇచ్చిన దేవుడు, ఎన్నెన్నో కార్యాలు చేసిన తండ్రివి, ఈ ఉదయకాల సమయంలో మా సమస్యలు మీ పాదసన తీసుకుని వస్తున్నాం. అయ్యా, మీ హస్తము చాపి ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి, నెమ్మదిని దయచేయండి, నీ రాజ్యమునకు వారసులుగా మార్చండి, మీ ఆత్మ సహాయము దయచేయండి, మీ ఆత్మతో నింపండి ప్రభువా. ఎవరే కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి,
ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.